ఇంతకుముందు చాలా రకాల చర్చలు చూసాం కదా. ఇమీడియట్ లేదా ఎట్ ఎ గ్లాన్స్ ఇనిషియల్గా మీకేమనిపించింది ఈ ఎంఓయూ జరగగానే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో పెట్టడం కానీ, ఇది అదర్ దాన్ యుఎస్ఏ, దిస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ద బిగ్గెస్ట్ డేటా సెంటర్. గూగుల్కి ఇది చాలా పెద్ద పెట్టుబడి, గూగుల్ కూడా ఇది చాలా పెద్ద నిర్ణయం, రిస్క్తో కూడిన నిర్ణయం. బికాస్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశంలో పెట్టుబడి వాతావరణం అనుకూలంగా లేకపోవడం ఒక ముఖ్య కారణం. కాబట్టి వాళ్ళు చట్టాల్లో కూడా కొంత సవరణలు, కొన్ని రక్షణలు కోరటం జరిగింది గూగుల్. ఎస్పెషల్లీ మనకు వోడాఫోన్ అనుభవం ఒకటి, రెట్రోయాక్టివ్ ట్యాక్సెస్ ఏదైతే గత యూపీఏ ప్రభుత్వం విధించి వేల కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఫైన్ వేయడం జరిగింది. కెయిన్ అనే యూకే కంపెనీ మీద కూడా రెట్రోయాక్టివ్ అంటే ప్రభుత్వం చట్టం చేసి 30 ఏళ్ల క్రితం నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందంట. ఇవాళ చట్టం కొన్ని మొన్న మార్పించారు కదా, అది. సో రిలాక్సేషన్స్ కొన్ని చేశారు. దానివల్ల భారతదేశకున్న రెప్యుటేషన్ ఏదైతే ఉందో కొంత ప్రపంచవ్యాప్తంగా కూడా గతంలో ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి, చాలా దెబ్బతీశాయి. సో ఆ అనుభవంతో గూగుల్ ఈసారి ప్రత్యేక రక్షణలు కోరటం జరిగింది. సో దాట్ వే ఫర్ గూగుల్ ఆల్సో ఇట్స్ పెద్ద విషయం. ఆబ్వియస్లీ భారతదేశానికి ఇది చాలా మంచి పరిణామం. ప్రపంచంలో టెక్నాలజీలో ఇది ప్రాబబ్లీ అతిపెద్ద విప్లవం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన జీవన విధానాన్ని, జీవన శైలిని వచ్చే 30-40 సంవత్సరాల్లో అనూహ్యంగా మార్చబోతుంది, మార్చబోతోంది. ప్రభావితం చేయటం ప్లస్ ద వే వీ లివ్, మనం జీవించే విధానం మారబోతుంది ఫర్ బెటర్. మన వసతులు కానీ, సౌకర్యాలు కానీ, ఇట్స్ గోయింగ్ టు బి డ్రమాటిక్ చేంజ్. మీరు చాలామంది వినేది ఉద్యోగాలు పోతాయి అది ఇదని, కానీ బట్ ఐ ఫర్ వన్స్ అబ్సల్యూట్లీ డు నాట్ బిలీవ్ ఇట్. దీనివల్ల చాలా మంచి రాబోతుంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు, అంటే ఈ స్థాయి పెట్టుబడులు నేను అనుకోవటం ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దే ఆర్ టాకింగ్ అబౌట్ $500 బిలియన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. సో ఒక ఉదాహరణ పట్టాభి గారు ఇచ్చింది. పట్టాభి గారు చెప్పారనుకుంటా, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో వచ్చిన దాని గురించి మాట్లాడటం జరిగింది, అందరూ మాట్లాడుతున్నారు. దిస్ ఇన్ సమ్ వేస్ ఇస్ బిగ్గర్ దాన్ దాట్. ఆ రోజుల్లో అది పెద్దది, ఈరోజు ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఈవెంట్. అయితే డేటా సెంటర్లో వచ్చే ఉద్యోగాలు కాస్త మితంగా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఐటీ సెక్టర్. ఐటీ సెక్టర్లో వాళ్ళ హైదరాబాద్, సో ఇట్ వాజ్ అ ఫేర్ నెంబర్. నేను చెక్ చేసిన నెంబర్స్ ఏంటంటే ప్రతి మెగావాట్కి ఒక ఉద్యోగం అమెరికాలో ప్రతి మెగావాట్ అంటే 1000 మెగావాట్లు అంటే 1000 మంది అక్కడ ఆ డేటా సెంటర్లో పనిచేస్తారు. ఇండియా కాస్త ఇన్ఎఫిషియెంట్ కాబట్టి దానికి 2-3 ఇంతలు ఉండటం అనేది దాంట్లో ఆశ్చర్యం లేదు. ప్లస్ మన లేబర్ కాస్ట్ కొంచెం తక్కువ కాబట్టి కంపెనీలు కాస్త ఎక్కువ పెట్టుబడి పెట్టి దే విల్ హ్యావ్ మోర్, ఎక్కువ మందిని హైర్ చేస్తారు. కాబట్టి సరే 5000 4000 ఆ రేంజ్లో ఉంటుంది. హవెవర్ ఈ కన్స్ట్రక్షన్లో 10,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. అవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, కానీ ఇది ఈ డేటా సెంటర్ కట్టడానికి 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ హ్యూజ్ కన్స్ట్రక్షన్ ఎఫర్ట్. దానికి కావాల్సిన విద్యుత్తుకు సంబంధించి చాలా దేశాల్లో డేటా సెంటర్ నెలకొల్పడానికి వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే, యూరోపియన్ దేశాలు, ఇవాళ వైసీపీ వాళ్ళు వాదించేది ఏంటంటే యూరోపియన్ దేశాల్లో ఈ డేటా సెంటర్లు పెడతామంటే ఆ దేశాలు వ్యతిరేకించాయని. ప్రభుత్వాలు వ్యతిరేకించని దగ్గర ప్రజలు వ్యతిరేకించారు. ఎందుకంటే ముఖ్యమైన కారణం చెప్పేంటే పవర్. ఇప్పుడు డేటా సెంటర్ అంటే పాత రోజుల్లో స్టోరేజ్, సిపియు పవర్, కంప్యూటర్లో ఉండి ఇప్పుడు డేటా సెంటర్ అంటే అవేవి మాట్లాడలేరు. ఎంత విద్యుత్ అవసరం పడుతుంది? ఇట్ నీడ్స్ 1 gigawatt ఆఫ్ పవర్ మినిమం కదా, రైట్. సో దే విల్ హ్యావ్ టు సెట్ అప్ ఎ పవర్ ప్లాంట్. 24 గంటలు ఉండాలి. ఎక్కడ దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. సోలార్ పవర్ ఒకటి విత్ ఐ థింక్ టాటా వాళ్ళతో కలిసి పెడుతున్నట్టు అదానినండి సోలార్ పవర్, అదాని ఆటోమేటిక్ అది కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో డేటా సెంటర్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక స్టడీ స్టేట్కి వచ్చిన తర్వాత 3-4-5 ఉద్యోగాలు ఉండొచ్చు. కానీ దానికి ప్రయర్ 3 నుంచి 5 సంవత్సరాలు ఇట్ విల్ జనరేట్ ట్రెమెండస్ ఎంప్లాయ్మెంట్. అంటే 10,000 అంటే నేను చూసిన ఎస్టిమేట్ 1,00,000 అన్నారు, కానీ 1,00,000 లేకపోయినా 50,000-70,000. అండ్ దాంట్లో వచ్చే ట్యాక్స్ రెవెన్యూ కానీ ఇతర యాన్సిలరీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇట్ విల్ బి వెరీ సిగ్నిఫికెంట్. నౌ గూగుల్ ఒకటే కాదు ఈరోజు ప్రపంచంలో. నేను ఇందాక చెప్పింది $500 బిలియన్ పెట్టుబడి మైక్రోసాఫ్ట్ ఈజ్ డూయింగ్, యాపిల్ ఈజ్ డూయింగ్, అమెజాన్ ఈజ్ డూయింగ్, ఫేస్బుక్ ఈజ్ డూయింగ్. అంటే ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఈరోజు చేస్తున్నాయి. ఒకవేళ ఇఫ్ దిస్ ఈజ్ సక్సెస్ఫుల్ దే విల్ వాంట్ టు డైవర్సిఫై. అంటే అన్నీ అమెరికాలో పెట్టకుండా
చాలా టెక్నాలజీ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టి డైవర్సిఫికేషన్ ప్రొటెక్షన్ కూడా ప్రయత్నిస్తాయి కాబట్టి ఇతర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న ఇది శ్రీనివాస్ గారు